VS99 న్యూస్ కి స్వాగతం. అమ్మవారి ద్వితీయ వార్షికోత్సవాల సందర్భంగా పంచశత రాజశ్యామల హోమం శివపార్వతుల కళ్యాణం అత్యంత వైభవపేతంగా జరిగింది. హైదరాబాద్ దోమలగూడలోని NTR మైదానంలో అమృతానంద సరస్వతి దివ్య ఆశీస్సులతో రాజశ్యామల హోమం శివపార్వతుల కళ్యాణం బ్రాహ్మణుల మీద పండితుల మంత్రోత్సవాల మధ్య ఘనంగా జరిగింది. ఈ భక్తి కార్యక్రమానికి నగర నలుమూలల నుండి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి పాల్గొన్నారు. ఉదయం పంచశత రాజశ్యామల హోమం ఘనంగా జరిగింది. పెళ్లి కాని యువతి యువకులకు పెళ్లి జరగాలని సంకల్పంతో శివపార్వతుల కళ్యాణం నిర్వహించడం జరిగిందని కామాఖ్యామృత శోధన సంస్థ ప్రతినిధి ప్రసన్న కుమార్ తెలిపారు. हरित अंबरेश अयास त्रया ऋषे प्रवरान्वित हरितस गोत्रोद्भवीं श्री महालक्ष्मी स्वरूपिणीं रथस्वदेव रूपन्य आसदेः रथात्मदेव रूपन्य आसदः अमृति गुरुत्वं तस्मै दास्यामिति धर्मप्रसाद संपत्त्यर्थं गृणीमहे गृणीत्वं तस्मै दास्यामिति धर्म संपत्त्यर्थं गृणी मंगल्य गौरी देव्ये नमः सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ నేను ఒకసారి చెప్తాను, మీ దగ్గరికి వచ్చి అందిస్తాం. రాలేదని అనుకోకండి. ఎందుకంటే కళ్యాణంలో ఉన్న వాళ్ళు ముందు ప్రసాదం ఉదయం హోమం చేసుకున్న వాళ్ళు మొదట తీసుకుని తర్వాత మీ అందరం బయట ఉన్న వాళ్ళందరం ఉద్దేశం. అందుకనే कामः यज्ञोने कामः समृद्ध्यता श्रीवात्मदेवरोपस्वन्य आसदेः आद्यन्ताय देवता प्रदक्षते अभिदधद्रूपमेति परमृदय भवति नान्यपन्था विद्यते यनाय प्रजापतिश्चरति गर्भे अन्तोहितः पूर्वो यो देवेभ्यो जातः. అందరూ చెప్పండి. తంతునానేన జీవన హేతున కంటే పద్మామి సుభగే త్వం జీవం శరధాం సుదా మాంగళ్యం నందునానేన లోక జీవన హేతున కంటే భద్నామి సుభగే త్వం జీవం శరధాం సుధా. ఈ రోజు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం కామాఖ్యామృత శోధన వారి ఆధ్వర్యంలో రాజశ్యామల నవరాత్రులు 18వ తారీఖు పూర్తయ్యాయి. 10 నుంచి 18 ఫిబ్రవరి. అదేవిధంగా హైదరాబాద్ పీఠం రాజశ్యామల అమ్మవారి ద్వితీయ వార్షికోత్సవం రేపు 24 మాఘ పౌర్ణమి రోజు. ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం నవరాత్రులు అయ్యాక రాజశ్యామల హోమము, శివపార్వతుల కళ్యాణం. ఈ రాజశ్యామల హోమం అందరితో చేయిస్తాం. శివపార్వతుల కళ్యాణం ముఖ్యంగా ఏంటంటే పెళ్లి కావాల్సిన అమ్మాయిలు అబ్బాయిలను కూర్చోబెట్టి వారి చేతుల మీదుగా శివపార్వతుల కళ్యాణం చేయించడం వలన నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి ఈ కళ్యాణం వచ్చేలో వాళ్ళకి పెళ్లి అవుతుంది అని మా నమ్మకం. అదేవిధంగా ఈ రోజు 3వ కార్యక్రమం ఏంటంటే 108 అడుగులు శ్రీచక్రం గీస్తున్నాం. ఆ శ్రీచక్రాన్ని సుమారు 1000 కేజీల పువ్వులు 9 రంగుల పువ్వులతో అలంకరించి సాయంత్రం చుట్టూ అందరం కూర్చుని లలితా శాస్త్రం చదువుకుంటూ దీపాలు పెట్టి సిరిజ్యోతి పూజ అంటే లఘు నవావరణ పూజ చేస్తాం. మా గురువు గారు శ్రీ అమృతానందనాథ సరస్వతి గారి ప్రసాదించిన సిరిజ్యోతి పూజతో అందరం కూర్చుని శ్రీచక్రానికి పూజ చేస్తాం. ఇవన్నీ కూడా జరుగుతున్నవి కామాఖ్యామృత శోధన వారి ఆధ్వర్యంలో హైదరాబాద్ పీఠం తరపున జరుగుతున్నాయి. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. నా పేరు ప్రసన్న కుమార్. కామాఖ్యామృత శోధన వారి దగ్గర వాలంటీర్ గా శ్రీ విద్యా టీచర్ గా చేస్తూ ఉంటాను.
ఈ రోజు జరుగుతున్నది హైదరాబాద్ పీఠం రాజశ్యామల వారి ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా జరుగుతున్నాయి.